గుడ్ ఈవినింగ్ మోహన్ గారు. సార్, కన్నీరు పెట్టిన కేజ్రీవాల్, కడిగిన ముత్యాన్నన్న కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈరోజు చాలా కీలకమైన తీర్పనే అనుకోవాలి. దేశాన్ని ఒక కుదిపినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తూచ్. ఆ కేసులో సిబిఐ మోపబడినటువంటి అభియోగాలు, ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవము, నిరాధారమైనటువంటివని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్ట్ జస్టిస్ జితేందర్ సింగ్ తీర్పునివ్వటం జరిగింది. మరి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సుమారు దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఆ కేసుకు సంబంధించి మీడియా అటెన్షన్ మొత్తం చూపిస్తుంది. సిబిఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక 2 రాష్ట్రాల్లో, ఢిల్లీలో ఇటు తెలంగాణలో పెద్ద చర్చనీయాంశమైనటువంటి ఒక పొలిటికల్ సబ్జెక్టు. మరి అటువంటి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టినటువంటి కేసు అది. మరి కేజ్రీవాల్కి ఆయనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేశారు. అట్లాగే డిప్యూటీ సీఎం సిసోడియాకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అట్లాగే తెలంగాణకు సంబంధించినటువంటి కల్వకుంట్ల కవిత, అంటే అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు తను ఒక పార్టీ పెట్టబోతున్నటువంటి నాయకురాలు, కవితకి సంబంధం లేదని చెప్పారు. అట్లాగే శరత్ చంద్రారెడ్డి, ఎవరైతే అరబిందో గ్రూప్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, అతనికి సంబంధం లేదని చెప్పేశారు. అట్లాగే బుచ్చిబాబు, అతనికి సంబంధం లేదని చెప్పారు. అరవింద్ పిళ్ళై, అతనికి సంబంధం లేదని చెప్పారు. ఇక ఎంటైర్ దీంట్లో 23 మంది ఉంటే 23 మందికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈరోజు తీర్పునివ్వటం జరిగింది. దీంతో ఒక్కసారిగా వీటి మీద అంటే ఎంటైర్ అందరూ కూడా ఉత్సాహంతో ముందుకు రావటం జరిగింది. ఇటు కేజ్రీవాల్ అయితే కన్నీటి పరవంతం అయిపోయాడు. నా మీద ఇంత తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ చేసి నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని చెప్పి అతనావేదన చెందాడు. అట్లాగే కవిత గారు కూడా, ఇది నేను కడిగిన ముత్యంలా వస్తాను అని చెప్పాను, కడిగిన ముత్యంలాగా వచ్చానని చెప్పాను. కడిగిన ముత్యానికి తేనె పూసి వస్తే ఎట్లుందో అంత బాగా వచ్చినట్లు. మరి అటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. మరి మిగిలినటువంటి వాళ్ళు కూడా ఈ కేసులో ఎవరైతే ఇన్ని రోజులు బాధించబడ్డారో వాళ్ళందరికీ రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇప్పుడు ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడా వాళ్ళని తీవ్రంగా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లయితే, మరి ఇప్పుడు కేజ్రీవాల్ గారిని 6 నెలలు ఎంతో జైల్లో పెట్టారు, కవిత గారిని 5 నెలల పాటు 6 నెలల పాటు జైల్లో పెట్టారు, మరి సిసోడియా గారిని పెట్టారు. మరి జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? జైల్లో ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకి జరిగినటువంటి డ్యామేజీ, వాళ్ళకి జరిగినటువంటి నష్టానికి ఏంటి, దానికి ఎవరు కారణం అవుతారు, వారిని ఏమైనా శిక్షిస్తారా? మరి అది కదా ముఖ్యం. అంటే పాపం మరి సంబంధం లేనప్పుడు వాళ్ళందరూ ఎంత అవమానపడి ఉండాల్సింది, వాళ్ళ కుటుంబాలు ఎంత వేదన పడి ఉంటాయి, వాళ్ళు జైల్లో ఉన్న రోజులు ఎంత మానసికమైనటువంటి వేదన అనుభవించుంటారు. మరి ఆ వేదనకి లేదా వాళ్ళు జరిగినటువంటి అవమానానికి, నష్టానికి, ఇప్పుడు వాళ్ళకి జరిగినటువంటి రాజకీయపరమైనటువంటి నష్టానికి, కుటుంబపరమైన నష్టానికి, వీటన్నిటికీ ఎవరు కారణం? మరి సిబిఐని శిక్షిస్తుందా కోర్టు, లేదా కోర్టు ఆ రోజు బెయిల్ వాళ్ళందరినీ రిమాండ్కి పంపించింది కాబట్టి రిమాండ్కి పంపించినప్పుడు మరి ఆ కోర్టు దానికి సంబంధించినటువంటి పరిశీలించి ఉండాల్సింది కదా. లేదు తర్వాత వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పుడైనా వాళ్ళని పరిశీలించి ఉండాల్సింది కదా. మరి 5-6 నెలల పాటు వాళ్ళందరినీ కూడా ఎందుకు జైల్లో ఉంచడం జరిగింది? మరి ఈ జరిగినటువంటి నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? న్యాయస్థానము న్యాయం గెలిచింది ఈరోజు, కానీ ఆ రోజు న్యాయమే వాళ్ళని రిమాండ్కి పంపించింది, న్యాయమే బెయిల్ రిజెక్ట్ చేసింది. మరి ఈ పరిణామ క్రమంలో వీళ్ళకి జరిగినటువంటి నష్టానికి సిబిఐ బాధ్యత వహిస్తుందా, సిబిఐని శిక్షిస్తారా, లేక ఎవరు శిక్షిస్తారు అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకనంటే ఢిల్లీ పీఠాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు ఢిల్లీ పీఠాన్ని కోల్పోయింది. ఇందాక కేటీఆర్ గారు దీనివల్ల మేము ఇక్కడ అధికారాన్ని కోల్పోయామని చెప్పారు. దీనివల్ల కోల్పోలేదు అని చెప్పని కవిత గారు దానికి రివర్స్ కౌంటర్ కూడా ఇచ్చారు. మీ అహంకారం వల్ల కోల్పోయారు, మీరు ఇల్లు కట్టకపోవడం వల్ల కోల్పోయారు, మీరు ఇచ్చిన హామీల వల్ల కట్టలేకపోయారు, అందుకు మీరు కోల్పోయారు అధికారాన్ని తప్ప నా వల్ల మీరు కోల్పోలేదు అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. సరే, ఏదైనా అంటే సిబిఐ దర్యాప్తులో తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. వేలాది పేజీల ఛార్జ్షీట్లో సాక్షులతో మద్దతు లేని అంశాలు ఉన్నాయని కోర్టు చెప్పింది. ఛార్జ్షీట్లో మిస్లీడింగ్కి సంబంధించి అంటే ఎక్కువ అంశాలని దాంట్లో పొందుపరచడం జరిగిందని, అట్లాగే
మనీష్ సిసోడియా ప్రాథమిక కేసు నిలబడే ఆధారాలు లేవని కూడా కోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్ సరైన ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం చట్టపరంగా సరైనది కాదని కూడా కోర్టు అభిప్రాయపడింది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కుల్దీప్ సింగ్ కూడా స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. సిబిఐ దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన విచారణ కూడా కోర్టు ఆదేశించింది. అదేవిధంగా మనీష్ సిసోడియాను సుమారు 530 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ సుమారు 150 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఎక్సైజ్ పాలసీపై అక్రమాల ఆరోపణలు సిబిఐ ఈడీ దర్యాప్తు కొనసాగింది. పాలసీ ద్వారా ప్రైవేట్ సంస్థలకు అనుచిత లాభాలు కలిగించారనే దానిపైన ఇది చేయటం జరిగింది. అంటే ఎంటైర్ దీంట్లో మొత్తాన్ని కూడా ప్రశ్నించడం జరిగినట్టుంది. అంటే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఎవరైతే దీంట్లో వాళ్ళందరూ కొట్టేసినటువంటి పేర్లు కల్వకుంట్ల కవిత, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, సమీర్ మహేందర్, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, దినేష్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చి బాబు గోరంట్ల, వినయ్ బాబు, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, పంకజ్ అరవింద్, సందీప్ గుప్తా, ఇక అందరూ కూడా 23 మందిని కూడా ఇది చేయటం జరిగింది. సరే, ఈ ఎంటైర్ దీంట్లో ఎక్కడా కూడా వాళ్ళు చెప్పినటువంటి వాటికి తగ్గట్టుగా ఆధారాలు లేవన్నారు. సరే, ఎంటైర్ ఈ కేసు ఇంతటితోటి క్లోజ్. ఇక నెక్స్ట్ అయితే సిబిఐ మరలా మేము హైకోర్టుకు వెళ్తామని చెప్పి అన్నారు. కానీ ఏం వెళ్ళినా ఏది జరిగినా ఒకసారి కోర్టు కొట్టేసిందంటే దీనికి సంబంధించినటువంటి దానికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి వాళ్ళు బాధ్యులు అవుతారు. మరి చూడాలి. కవిత అయితే ఏదైతే తను చెప్పిందో ముత్యం లాగానే బయటకు వచ్చింది. ఇక తన మీద వచ్చినటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి తేలినటువంటి నేపథ్యంలో తను ఇక పోరాటానికి లేకపోతే తను యుద్ధానికి తను సిద్ధం అవడానికి కూడా అన్నీ ఇది ఉంటాయి. జనరల్గా ఏంటంటే ఒక విమర్శ వచ్చిన తర్వాత ఆ విమర్శ కౌంటర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఆ విమర్శ పోయింది తన పైన. మరి శరత్ చంద్రారెడ్డి అరబిందో కంపెనీ ఓనరు దాదాపు మరి అన్ని రోజులు జైల్లో ఉన్నాడు. మరి అతను కూడా చాలా బ్యాడ్ ఇదే కదా. సీఎం కేజ్రీవాల్ ఉన్నాడు, సిసోడియా ఉన్నాడు. అసలు ఏంటిది మరి ఇంతమందిని అరెస్ట్ చేసి అధికారం ఉంది కదా అని చెప్పని ఇష్టంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇలాంటి వాటికి మరి దానికి పనిష్మెంట్ అయితే చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉంది. ఇక శిరీష్ బైట్స్ ఉన్నాయి సార్, 4 ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है, इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। ఇవాళ కోర్టులో ఏదైతే ఢిల్లీ లెక్కర్ పాలసీ విషయంలో పెట్టినటువంటి తప్పుడు కేసును సంపూర్ణంగా కోర్టు కొట్టివేస్తూ తీర్పిచ్చిందో దానికి మన భారత న్యాయ వ్యవస్థకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము మొదటి రోజు నుండి చెప్తూ ఉన్నాం, ఇందులో ఎక్కడా కూడా ఏమాత్రం సంబంధం కూడా నాకు లేదు, నేను ఒక కడిగిన ముత్యంలాగా బయటికి వస్తానని చెప్తూ వచ్చాను. అదే ఇవాళ కోర్టు ఏదైతే కుట్రపూరితమైన ఈ కేసు ఉందో ఆ కుట్రలన్నింటినీ ఛేదిస్తూ కంప్లీట్గా ఆర్గ్యుమెంట్సే ఫాల్స్ ఉన్నాయని చెప్పి బేషరతుగా ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి విడుదల చేయడం అనేది, క్లీన్ చీట్ చేయడం అనేది మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. రేపు 2 నెలల్లో నేను కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నా. ఆ దేవుడు ఆశీర్వాదంగానే ఇవాళ తీర్పు వచ్చిందని చెప్పి నేను కేటీఆర్ అన్నగారి ట్వీట్ని నేను చూడడం జరిగింది. ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇవాళ పొద్దున్న నుండి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, దీనివల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అంటున్నారు. నేను పార్టీ కోసం కాదా జైలుకు పోయింది, మీకు తెలియదా ఏం జరిగిందో వెనకాల? నిజాలు చెప్పండి దయచేసి. నేను ఆనాడు నిజమే చెప్పి నాకు సంబంధం లేదని ఇవాళ న్యాయస్థానం కూడా నా నిజాన్ని సమర్థించింది. ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు.
మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డినయల్ మై డియర్ బ్రదర్. అక్సెప్ట్ ద ఫ్యాక్ట్, అండర్స్టాండ్ వాట్ హెస్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ ఎలక్షన్. అన్న రాసిన ట్వీట్లో, రామన్న గారు కేటీఆర్ గారు రాసిన ట్వీట్లో కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినాక ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ నన్ను అరెస్ట్ కాకముందే ఎన్నికలు వచ్చినాయి. మీరు ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో మాకు పెద్ద ఆర్మీ ఉంది, పేడ్ బ్యాచ్ ఉంది, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది చెల్లుతుంది అనుకుంటే నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్. అది బూమరాంగ్ అయితే ఉన్నది. ఇలా ఆ అమ్మాయి బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ. అందరికీ తెలుసు, లోకానికి తెలుసు. ఆ అమ్మాయి స్టాండర్డ్ ఏందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో, ఆమె ప్రవర్తన ఏందో మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరూ ఓకే శిరీష్ సార్, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐని తాటతీసింది ఏంటి మరి? ఇప్పుడు ఈ జరిగినటువంటి నష్టానికి ఎవరు బాధ్యులు? వీళ్ళందరూ జైల్లో అనుభవించిన శిక్షకి ఎవరు బాధ్యులు? వీళ్ళ పరువుకి ఎవరు బాధ్యులు? వీళ్ళ ప్రతిష్టకి ఎవరు బాధ్యులు? వీళ్ళ జరిగినటువంటి అవమానానికి ఎవరు బాధ్యులు? సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళు మీడియా ముఖంగా ఇటు గవర్నమెంట్ను సిబిఐని కూడా అడిగారు. సో ఫర్దర్గా వాళ్ళు మరి లీగల్గా మూవ్ అవుతారా, లేకపోతే దీన్ని ఇంతవరకు అంటే మీడియా ముందు ఆ క్వశ్చన్స్ ప్రభుత్వానికి సిబిఐ కేసు వదిలేస్తారనేది కూడా చూడాలి. కానీ కొద్దిసేపు క్రితం జరిగిన పరిణామం ఏంటంటే సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రోజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ అనేది కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో దీనికి సంబంధించిన విచారణ అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్స్ కేసు అనేది కూడా రెండు పార్ట్లు. ఒకటి, పాలసీ రూపకల్పనలో అవకతవకలంటే కూడా జరిగాయి. ఆయోచిత లబ్ధి అనేది కూడా ప్రైవేట్ వ్యక్తులకు చేకూర్చబడింది. దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది అనేది కూడా ఒక వాదన. రెండోది ఏంటంటే ఈ ఆయోచిత లబ్ధి చేకూర్చే విధానంలో భాగంగా మనీ లాండరింగ్ అనేది కూడా జరిగింది. పెద్ద ఎత్తున కూడా హవాలా మార్గం ద్వారా డబ్బుల పంపిణీ అనేది కూడా జరిగిందని చెప్పేసి ఈడీ కేసు అనేది కూడా దాఖలు చేసింది. ప్రస్తుతం ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కానీ కేసు అనేది కూడా ఇంకా అలాగే ఉంది. కేవలం సిబిఐ కేసులో మాత్రమే ఈరోజు జడ్జిమెంట్ అనేది కూడా వచ్చింది. ఈడీ కేసులో కూడా మరి ఇలాంటి జడ్జిమెంటే వస్తుందా అనేది కూడా చూడాలి. అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఆధారాలేంటి కూడా లేవు. ఆధారాలేంటి కూడా సరిగ్గా ఫ్రేమ్ అనేది కూడా చేయలేదు. కేవలం ఇద్దరు వ్యక్తులు అప్రూవల్గా మారిన ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసు అనేది కూడా మొత్తం ఫ్రేమ్ చేయడం అనేది కూడా జరిగిందని చెప్పేసి ఢిల్లీ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అభిప్రాయపడడం కూడా జరిగింది. అయితే ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసు కానీ ఈడీ నమోదు చేసిన కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇదే విధంగా జరిగిందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏ వ్యక్తి దగ్గర నుంచి కూడా ఈ మనీ లాండరింగ్కి సంబంధించిన అమౌంట్ అనేది రికవరీ కావడం కానీ వాళ్ళ అకౌంట్లలో చేరినట్లుగా గుర్తించడం కానీ లేకపోతే దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు కానీ ఎక్కడ కూడా దొరకని పరిస్థితుల నేపథ్యంలో ఆ కేసు కూడా ఈ కేసు లాగానే వీగిపోతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ అనేది కూడా వినపడుతుంది. అంటే అప్రూవర్గా మారినటువంటిది మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి వీళ్ళిద్దరేనా? అంటే వాళ్ళిద్దరిని బేస్ చేసుకునే గోరంట్ల బుచ్చిబాబు కూడా అప్రూవర్గా మారారు. అదే అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి, మాగుంట అట్లాగే రాఘవ వాళ్ళ కుమారుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకునే కవిత అరెస్ట్. కవితకి 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. అందుట్లో చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర 15 కోట్లు ఇచ్చాం, అక్కడ ఇంకో దగ్గర హైదరాబాద్లో 10 కోట్లు ఇచ్చాం, ఇట్లా ఒక చెప్పినటువంటి స్టేట్మెంట్స్. అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు కేజ్రీవాల్ని కలిశాను, కేజ్రీవాల్ కవితతో కలిసి మీరు వెల్కమ్ చెప్పారు, మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు కవితతో కలిసి మీరు ప్లాన్ చేసుకున్నారు, తర్వాత కవిత డబ్బులు అడిగింది. ఈ బేస్ చేసుకునే మొత్తం ఎంటైర్ దీంట్లో ఈ అరెస్టులు, ఈ కేసు, ఈ వ్యవహారం అంతా నడిచిందనేటువంటిది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అది బేస్ చేసుకుని ఎలా చేస్తారు, ఎలా ఇది చేస్తారనే దాని మీద ప్రశ్నించినట్లుంది కదా. అంటే గోరంట్ల బుచ్చిబాబు కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆయన కూడా మొదట్లో ఆయనను కూడా నిందితుడిగా పిలిచారు, ఆ తర్వాత అప్రూవర్గా మారారు, ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్లు అంటే కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు అరుణ్ రామచంద్ర పిల్లై కూడా ఒకసారి అప్రూవర్గా మారారు అని చెప్పేసి పిటిషన్ ఇస్తారు. ఆ తర్వాత లేదు నేను అప్రూవర్గా మారలేదని చెప్పేసి ఆయన మళ్ళీ కోర్టులో డినై చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఛార్జెస్ అనేవి కూడా ఫ్రేమ్ చేసినట్లుగా కూడా కోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో ఈడీ విషయంలోనే కూడా అదే జరుగుతుందా అనేది కూడా చూడాలి. ఒక వ్యక్తి నేను డబ్బులు ఇచ్చాను అని అంటే ఆ డబ్బులు ఎక్కడ ఇచ్చారు, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది కూడా చూపించాల్సి ఉంటుంది. ఆ ఆధారాలని మరి పర్ఫెక్ట్గా చూపించడంలో విఫలమైనట్లుగా కూడా కోర్టు అభిప్రాయపడడం జరిగింది. సో ఢిల్లీ హైకోర్టుకు ఇక ఈ కేసు అనేది కూడా చేరింది కాబట్టి ఢిల్లీ హైకోర్టు దీనిపై ఏం తెలుస్తుంది అనేది కూడా చూడాలి. ఇక ఈడీ కేసులో తదుపరి ఏం జడ్జిమెంట్ రాబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. రైట్ శ్రీష్. అజిత్ గారు, అంటే మొత్తానికి కడిగిన ముత్యంలా కవిత గారు వచ్చారు.
మరి కుట్రకి పాల్పడి లేదా ఈ కేసుల్లో ఇరికిచ్చి ఇది చేయాలనుకున్నది ఎవరు, మరి ఏం జరిగింది? ఎస్ వంశీ గారు, అంటే ఒకటి కుట్రకి పాల్పడడం అంటే కవిత మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపిస్తోంది. అది బీఆర్ఎస్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసం కేంద్రం తనకి ఇది ఆపాదించింది, కానీ పార్టీ మాత్రం తనకి సపోర్ట్ చేయలేదు. సొంతగా తన తండ్రి కానీ అన్న కానీ కనీసం దీన్ని ఖండిస్తా తన అరెస్ట్ సమయంలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు అని అనేది కవిత ఆరోపణ. కడిగిన ముత్యంలా బయటకు వచ్చాను అని చెప్పి చెప్తోంది. ముఖ్యంగా ఎక్కడా కూడా అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు అనేది పదే పదే కవిత అంటోంది. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఈ జడ్జిమెంట్ సందర్భంగా వాళ్ళు వ్యాఖ్యానించిన అనేక అంశాలు వంశీ గారు. ఒకటి అంటే సమాజంలో ఒక ప్రతిష్టాత్మక ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఆరోపణలు లేదా వాంగ్మూలాలు ఆధారాలు లేని వాంగ్మూలాలు మాత్రమే బేస్ చేసుకొని మీరు విచారణ ఎలా చేస్తారు అని చెప్పి కోర్టు ప్రశ్నించింది. ఇందులో ఒకటి కవిత మీద చేసిన ఆరోపణ లేదా అసలు ఈ మొత్తం విచిత్రం ఏంటంటే వంశీ గారు, ఈ మొత్తం అంశంలో కూడా ఓన్లీ తెలుగు రాష్ట్రాలు అంటే ఇటు కవిత వీళ్ళేమో దీనికి ఈ కేసులో వీళ్ళు బాధితులు అయ్యారు, లేదంటే వీళ్ళు అరెస్టులు అయ్యారు, శిక్షలు అనుభవించారు. ఇచ్చిన ఫిర్యాదు ఈ మొత్తం టోటల్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఫిర్యాదు ఇచ్చిన లేదా వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాగుంట రాఘవరెడ్డి కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి కేవలం వాళ్ళ వాంగ్మూలాలతో అంటే అక్కడ కూడా కేవలం తెలుగు వాళ్ళే వాళ్ళ వాంగ్మూలాలతోటి దీన్ని మొత్తం కూడా ఒక ఫ్రేమ్ చేశారా అని అనేది అనిపిస్తోంది. అంటే ఆ రోజు ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ కూడా సరిగా చూడకుండానే ఇవి జరిగినాయి అని అనేది ఈరోజు కోర్టు ఆరోపిస్తోంది. అందులో ఒకటి అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి అటు మాగుంట రాఘవరెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా అరవిందో శరత్ చంద్రారెడ్డి వీళ్ళకి కవితకి ఉన్న సంబంధం ఒకటి రాఘవరెడ్డి అక్కడికి వెళ్ళి కేజ్రీవాల్ని కలవడము, శ్రీనివాసరెడ్డి వీళ్ళు కవితతో ఫోన్లో మాట్లాడమండం, అంతకు మించి వాళ్ళు డబ్బులు ఇచ్చామని చెప్పారు కానీ ఎక్కడా దానికి సంబంధించి ఆధారాలు దొరకలేదు వంశీ గారు. దాంతోపాటు శరత్ చంద్రారెడ్డి గారు ఒక ల్యాండ్కి సంబంధించి మిహిరా వెంచర్స్ ల్యాండ్కి సంబంధించి ఆ ల్యాండ్ కొనుగోలు సందర్భంగా అది కూడా ఇందులో భాగమే అని చెప్పారు. కానీ ఆ కొనుగోలుకు సంబంధించిన అమౌంట్ కవిత వెనక్కి ఇచ్చేశారు అని అనేది దర్యాప్తులో తేలింది. వీటన్నింటిలో ముఖ్యంగా కోర్టు తప్పుపట్టింది సిబిఐ అధికారులను వంశీ గారు. అంటే అసలు ఎక్కడ ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాల ఆధారంగా ఎలా అరెస్టులు చేస్తారు? ఎందుకంటే మనం ఢిల్లీలో ఇక్కడ కవిత ఇష్యూలో మనం చూసాం ఎంత జరిగింది అని అనేది. ఎస్ వంశీ గారు, అంటే ఇక్కడ ఇంకొకటి కవిత అండ్ కేటీఆర్ ముఖ్యంగా కవిత బయటకు వచ్చిన సందర్భం కానీ ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తండ్రిని ఫామ్ హౌస్ కి వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకి లభించిన ట్రీట్మెంట్ కానీ బయటకు వచ్చిన తర్వాత ఆమె ఒంటరైన పరిస్థితి అన్నిటినీ మించి నేను పార్టీ కోసం నా మీద కక్ష తీర్చుకునే చర్యలు చేస్తే కనీసం ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయకపోగా సోషల్ మీడియాలో నా వ్యక్తిత్వ హననం చేశారు బీఆర్ఎస్ ట్విట్టర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అనేది ఆమె ఆరోపణ. సరే, ఈరోజు కేటీఆర్ ట్వీట్ చేశారు తీర్పుని స్వాగతిస్తూనే, ఎప్పటికైనా నిజం బయటకు వస్తుంది, తెలంగాణలో పెట్టిన కేసులు కూడా అంతే, కానీ దీనివల్ల మా పార్టీ అసెంబ్లీ అండ్ లోక్సభ ఎన్నికల్లో నష్టపోయింది అని చెప్పినప్పుడు దానికి వెంటనే సెకండే కవిత మళ్ళీ ట్వీట్ చేశారు, వాస్తవాలు మాట్లాడడానికి ధైర్యం ఉండాలి, వాస్తవాలు మాట్లాడండి అని అంటూ అసలు మీ వల్ల ఓడిపోయింది, మీ అహంకారం వల్ల పార్టీ ఓడిపోయింది, మీరు ప్రజలకు దూరమైనందువల్ల పార్టీ ఓడిపోయింది అని చెప్పి వెంటనే కవిత మనం చూసాం కదా వంశీ గారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం సార్. విజయ్ భార్య విడాకుల పిటిషన్